వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ 10' తెలుగు సీజన్ అని స్టార్ట్ చేసే ముందు నా గురించి చెప్తాను. నా పేరు వీరేందర్. వెల్కమ్ టు తెలుగు లోకల్ మిక్స్ ఛానల్ అండి. నేను మీ ముందుకు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10తో లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రాబోతున్నాను. మంచి మంచి లేటెస్ట్ అప్డేట్, మంచి మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్తో మీతో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. అందరిలాగానే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. 'బిగ్ బాస్ 10లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి బయట, సెలబ్రిటీ పేర్లు. వాళ్ళు నిజంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి, అసలు 'బిగ్ బాస్ 10' ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, దానికంటే ముందు అగ్ని పరీక్ష అని చెప్తున్నారు. అగ్ని పరీక్ష ఎలా స్టార్ట్ అవ్వబోతుంది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 'బిగ్ బాస్ 10' గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎప్పటిలాగానే నాగార్జున సారే మనకు హోస్ట్గా రాబోతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాబట్టి వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే 'బిగ్ బాస్ 10' అంటే దశావతారం అని వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ అనేది చేశారు. దశావతారం మీనింగ్ నేను గెస్ చేస్తుంది ఏంటంటే, దశావతారం అంటే 10 అంటే సెలబ్రిటీస్ నుంచి 10 మెంబర్స్ని, మన అగ్ని పరీక్ష నుంచి 10 మెంబర్స్ని హౌస్లోకి పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో కూడా నాతో చెప్పుకోవచ్చు. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటికీ అగ్ని పరీక్ష సెలక్షన్స్ అయిపోయినాయి. ఒక 25 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసారని తెలిసింది. వాళ్ళు ఎవరా అనేది మనము షోలోనే చూడాలి. ఆల్రెడీ షో డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఆగస్టు 15వ తారీఖు మనకు జియో హాట్‌స్టార్‌లో, అలాగే డిస్నీ అది మన మా టీవీలో కూడా అది షో టెలికాస్ట్ కాబోతుంది. ఏం జరుగుతుందంటే, ఒక 25 మందితో మనకు షో టెలికాస్ట్ చేస్తారు. ఎప్పుడు వరకు అనుకుంటున్నారంటే మినిమం 22 డేస్ నడుస్తుందండి. ఎందుకంటే 'బిగ్ బాస్' మనకు సెప్టెంబర్ 6వ తారీఖు అయితే స్టార్ట్ కాబోతుంది, గ్రాండ్ లాంచ్ కాబోతుంది అని వినిపిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు మనకు అగ్ని పరీక్ష 2 అనేది టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి అందులో 25 మందిలో 15 మందిని మనకు ఎప్పటిలాగానే పోయిన సీజన్ లాగానే 15 మందిని మనకు గ్రాండ్ లాంచ్ రోజు ఆ రోజు కూర్చోబెడతారు. ఒక్కొక్కరిని పంపించగా అందులో 10 మందినే పంపిస్తారు. 5 మంది ఎవరు వెళ్ళరు అనేది మనం ఆ రోజే చూడాల్సి ఉంటుంది. మన అగ్ని పరీక్ష 2కి ఎప్పటిలాగానే శ్రీముఖి యాంకరు, జడ్జెస్ కూడా మనకు ప్రీవియస్ జడ్జెసే ఉండబోతున్నారు. ఇప్పుడు మనము 'బిగ్ బాస్ 10' గురించి మాట్లాడదాం. 'బిగ్ బాస్ 10లో నేను ఒక 15 మంది పేర్లు అనౌన్స్మెంట్ చేయబోతున్నాను విత్ ఫోటోతో. ఒక్కొక్కరి ఫోటో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. వీళ్ళు వస్తున్నారు అని బయట టాక్ వస్తుంది. బట్ వీళ్ళలో 15 మంది పేర్లు మాత్రం నేను చెప్తాను. ఖచ్చితంగా 10 మంది మాత్రం హౌస్లోకి వెళ్ళబోతున్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మనము దీపిక గంగరాజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈమె సీరియల్ నటి. మన స్టార్మాలో షో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్తో బాగానే ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను 'బిగ్ బాస్'కి వెళ్తే ఒకవేళ నేను నాగార్జున గారి చేతుల మీదుగా కప్పు కొట్టే వస్తాను, ఆయనంటే నాకు చాలా క్రష్ కూడా ఉంది అన్నట్టు స్టేట్మెంట్ పాస్ చేశారు. చూద్దాం ఈమె 'బిగ్ బాస్'లో వెళ్తే ఎలా ఉంటుందో. రెండవ కంటెస్టెంట్ సోనియా సింగ్ అండి. ఈమె గురించి మాట్లాడుకోవాలంటే నటి అండ్ గ్లామర్ క్వీన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈసారి 'బిగ్ బాస్'లో గ్లామర్తో పాటు కంటెంట్తో ఇల్లు షేక్ చేయడానికి ఈ క్రేజీ బ్యూటీ రాబోతుందని బయట టాక్ నడుస్తుంది. ఈమె వస్తే ఎలా ఉంటుంది అనేది మనం హౌస్లోనే చూడాలి. మూడవ కంటెస్టెంట్ ఎక్స్‌ప్రెస్ హరి అండి. ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే జబర్దస్త్లో తనదైన డైలాగ్స్తో సింగిల్ లైన్ రైటర్గా పేరు తెచ్చుకున్నాడు. తన కామెడీ పంచు డైలాగ్స్ బాగానే ఫేమస్ అయ్యాడు. ఇతను ఒకవేళ 'బిగ్ బాస్'లోకి వెళ్తే తన రైటర్గా చూపించుకోవడానికి, ఇంకా మంచి పేరు సంపాదించుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చు. నాలుగవ కంటెస్టెంట్ పల్లవి గౌడ అండి. ఈమె గురించి మాట్లాడాలంటే ఈమె ఒక సీరియల్ నటి. తెలుగు మరియు కన్నడలో చాలా బాగా ఫేమ్ తెచ్చుకున్న ఒక అమ్మాయి. ఈమె ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్లోకి వస్తే
మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం హౌస్‌లోకి వస్తే ఎలా ఉంటుందో. కంటెస్టెంట్ చంద్రహాస్ అండి. ఈయన గురించి మాట్లాడుకోవాలంటే నటుడు మరియు ట్రెండింగ్ స్టార్ అని కూడా అనొచ్చు. ఇతను ఎవరో కాదు, సీరియల్ నటుడు ప్రభాకర్ గారి కొడుకు అనమాట. ఇతను తన యాక్టిట్యూడు మరియు ప్రమోషన్లో విపరీతమైన మీమ్స్ తెచ్చుకున్న యంగ్ హీరో అనమాట. ఈయన ఒకవేళ హౌస్లోకి వస్తే రచ్చ రచ్చ ఉంటుందని బయట టాకు. చూద్దాం లోపలికి వస్తే ఈయన ఏం చేయగలడు. 6వ కంటెస్టెంట్ వర్ష అండి. వర్ష గురించి మాట్లాడాలంటే జబర్దస్త్ ఫేమ్ ఉన్న అమ్మాయి. జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో విపరీతమైన ఫేమ్ తెచ్చుకున్న అమ్మాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈమెకున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రకారము ఈమె కనుక మన బిగ్ బాస్ రేస్లో ఉంటే ఫస్ట్ వీక్ నుంచే ఓట్లు ఎక్కువగా సొంతం చేసుకునే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. 7వ కంటెస్టెంట్ నందన అండి. ఈమె గురించి చెప్పాలంటే నందనాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే ఫేమస్ అయ్యి ఈ మధ్య సినిమా ఛాన్స్ కూడా వచ్చినాయండి ఈమెకు. ఈమె కూడా బిగ్ బాస్ రేస్లో ఉందని బయట టాక్ వస్తుంది. చూద్దాం ఈమె కూడా వెళ్తుందో లేదో. 8వ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు అండి. ఈయన గురించి చెప్పాలంటే ఈయన కూడా ఒక ట్రెండింగ్ స్టార్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్లో ఇతను కూడా ఒకరు అని చెప్పుకోవాలి. ఈయన బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది అని అనుకోవచ్చు. 9వ కంటెస్టెంట్ నూకరాజు అండి. ఇతను కూడా జబర్దస్త్ ఫేమ్ అనే చెప్పుకోవాలి. తనదైన కామెడీ స్టైల్తో ఎమోషన్ పర్ఫార్మెన్స్తో బాగానే ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈయన కూడా బిగ్ బాస్కు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి. 10వ కంటెస్టెంట్ జ్యోతిరాజ్ అండి. ఈమె గురించి మాట్లాడుకోవాలంటే ఈమె ఒక డ్యాన్సరు. ఢీ షోతో పాటు సోషల్ మీడియాలో కూడా తనదైన శైలిలో ఫ్యాన్ బేస్ అయితే బాగానే సంపాదించుకున్నారు. ఈమె ఒకవేళ హౌస్లోకి వస్తే డ్యాన్స్తో పాటు గట్టి పోటీ కూడా ఇవ్వగలని అనుకుంటున్నారు. చూద్దాం ఈమె వస్తే ఎలా ఉంటుందో. 11వ కంటెస్టెంట్ యాంకర్ నిఖిల్ అండి. ఇతని గురించి మాట్లాడాలంటే ఇతను డిజిటల్ క్రియేటర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసి యూత్లో బాగానే ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇతను ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తాడో మన బిగ్ బాస్ హౌస్లోనే చూడాలి. ఇంతేనండి బిగ్ బాస్ తెలుగు సీజన్లో వైరల్ అవుతున్న కంటెస్టెంట్ పేర్లు. ఇంకా కొన్ని పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి, బట్ వాళ్ళ గురించి మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వీడియోలో అయితే ఈ పేర్లు చెప్పట్లేదు. బట్ నేను థంబ్నెయిల్లో ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు వాళ్ళెవరో. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకోసం మంచి మంచి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సీ యూ.